హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండవ చిత్రం దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం 2 భాగాలుగా రిలీజ్ కాబోతుంది అనమాట. అయితే దేవర మూవీ ప్రీపోన్ కావటం, పుష్ప 2 మూవీ పోస్ట్ పోన్ కావటం వల్ల దేవర మూవీకి అదనంగా 50 కోట్ల వరకు బిజినెస్ పెరిగిందన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. ఇలా ఎలా జరుగుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. దానికి రీజన్ కూడా ఉందన్నమాట. ఆ రీజన్ మనం ఈ వీడియోలో చెప్పుకుందాం ఫ్రెండ్స్. దేవరా మూవీని ముందుగా అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేశారు. అంతకుముందు వాయిదా పడింది, బట్ ఫైనల్ గా అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేశారు. రీసెంట్ గా ఒక 4-5 రోజుల క్రితం ఫ్రీ ఫోన్ సెప్టెంబర్ 20న రిలీజ్ కాబోతుందని చెప్పేసి మళ్ళీ తిరిగి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసారు అనమాట. 2 వారాలుగా ముందుగా రాబోతుంది. వాస్తవంగా సెప్టెంబర్ 27న ఓజీ మూవీ రిలీజ్ కావాలి, పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ. బట్ అది రిలీజ్ డేట్ ఇంకా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు కాబట్టి ఆ డేట్కి ఖర్చు వేసేసాడు జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీతో. ఎప్పుడైతే ప్రీపోన్ అయిందో అప్పుడే ఈ మూవీపై బిజినెస్ కూడా పెరిగిందనమాట. అప్పుడే బిజినెస్ పెరిగిందనమాట. ఇంకా ఏమైందంటే పుష్ప 2 మూవీ పోస్ట్ పోన్ కావటం వల్ల ఇంకా అదనంగా బిజినెస్ అయితే పెరిగిందనమాట. టోటల్గా 50 కోట్ల వరకు బిజినెస్ పెరిగిందనమాట. రీజన్ వచ్చేసి ఈ నెల 27న కల్కి మూవీ రిలీజ్ అవుతుంది. ప్రభాస్ నటించిన కల్కి మూవీ రిలీజ్ అవుతుంది. కల్కి మూవీ తర్వాత అంత పెద్ద సినిమా లేదనమాట. దేవరా మూవీ రిలీజ్ అయ్యే లోపు ఈ మధ్యలో పెద్ద సినిమాలు ఏమీ లేదనమాట. ఆ ప్రేక్షకుల ఆ అటెన్షన్ అయితే ఉంటుందన్నమాట. ఎప్పుడెప్పుడు దేవరా మూవీని చూద్దామా అని చెప్పేసి. ఆల్రెడీ ఆగస్టు 15న డబల్ స్మార్ట్ మూవీ రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా స్థాయిలో పెద్దగా హైప్ అయితే లేదనమాట. అది కూడా రామ్ పోతినేని వచ్చేసి టైర్ 2 హీరో కాబట్టి అంతగా ఇదైతే ఉండదనమాట. అందువలన దేవరా మూవీనే చూస్తారు. కల్కి మూవీ తర్వాత దేవరా మూవీ కోసం వెయిట్ చేస్తారన్న ఉద్దేశంతో డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారనమాట. ఆంధ్రాలో వచ్చేసి 50 నుంచి 55 కోట్ల వరకు డీల్ క్లోజ్ అయినట్టుగా తెలుస్తుంది. నైజాంలో వచ్చేసి 45 కోట్ల వరకు, సీడెడ్లో 23 కోట్ల వరకు బిజినెస్ జరిగిందన్న టాక్ అయితే వినిపిస్తుంది. మరి చూడాలి థియేట్రికల్గా ఎంతవరకు బిజినెస్ చేస్తుంది అనేది. సో అదనంగా 50 కోట్ల బిజినెస్ అంటే అది మామూలు విషయం కాదని చెప్పాలి. మరి చూడాలి కొరటాల శివ దేవరా మూవీకి ఎలాంటి హిట్ అందిస్తారనేది. సోలోగా పాన్ ఇండియా స్థాయిలో ఫస్ట్ సినిమా అని చెప్పాలి జూనియర్ ఎన్టీఆర్ కి. ఆల్రెడీ త్రిబులర్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయినది, మల్టీ స్టారర్ మూవీ కాబట్టి సోలోగా ఫస్ట్ సినిమా ఎన్టీఆర్ కి దేవరా మూవీ పార్ట్ 1. మరి చూద్దాం దేవరా మూవీ ఆడియన్స్ ని ఏ విధంగా ఆకట్టుకొని ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్.